అనకాపల్లిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లిలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ చోరీ కేసును కేవలం 5 రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేదించగలిగారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుండి 17,68,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిని అరెస్టు చేశామని అనకాపల్లి ఎస్పీ తహీన్ సిన్హా మీడియాకు వెల్లడించారు. నక్కపల్లి మండలం ఉపమాక ఆలయంలో ఈ నెల 2న ముఖాలకు మాస్కులు ధరించి ఇద్దరు దొంగలు తొలుత కొండపై చోరీకి ప్రయత్నించి వీలు కాకపోవడంతో కిందకు దిగి ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడి ముందున్న ప్రధాన హుండీతో పాటు ఆండాలమ్మ ఆలయం వద్ద ఉన్న హుండీని కూడా కట్టర్తో కట్ చేసి భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలతో పాటు 1,20,000 రూపాయల నగదును పట్టుకుపోయారు. దీంతో టెంపుల్ ఇన్స్పెక్టర్ నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదునిచ్చారు. ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు మెరుపు వేగంతో ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎస్పీ తాహిన్ సిన్హా ఆదేశించడంతో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి ఇన్స్పెక్టర్ మురళి, రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కోటావురట్ల, పాయకరావుపేట, ఎస్ రాయవరం ఎస్ఐలతో కూడిన ప్రత్యేక పోలీస్ బృందాన్ని రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలని పోలీసులు సంపాదించారు. ఈ క్రమంలో ఉద్దండపురం బస్టాప్ వద్ద ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ చోరీ చేసింది తామేనని నిందితులు అంగీకరించారు. నక్కపల్లి మండలం రేవల్ల కొత్తూరుకు చెందిన కాసిరెడ్డి శ్రీహరి, రేభాక గ్రామానికి చెందిన గంట్యాడ చిన్నాని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇద్దరిని పోలీసులు రిమాండ్కు తరలించారు. దేవాలయాల యాజమాన్యాలు దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆలయ ప్రాంగణాల్లో హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నైట్ వాచ్మెన్ల నియామకం, హుండీల భద్రతకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన సామాగ్రితో పాటు 2,38,078 రూపాయల నగదు, బంగారం కానుకలు 56 గ్రాములు, సుమారు 8,28,800 రూపాయలకు విలువైనటువంటి బంగారు నగలు, 2,600 కేజీలు సుమారు 7,02,000 రూపాయల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 17,68,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరీ జరిగి కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుల్ని అరెస్టు చేయడంతో పాటు 100% రికవరీ సాధించిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు మురళి, రామకృష్ణ, అప్పలనాయుడుతో పాటు ఎస్ఐలు సన్నిబాబు, సాహిబా, అంజు, మహమ్మద్ ఆలీ, షరీఫ్, ఇతర సిబ్బందిని జిల్లా అధికారి అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డుల్ని అందజేశారు. జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతా చర్యల్ని మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్పీ సూచించారు. రాత్రి గస్తీ పెంచాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ టు మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్. మనకి రీసెంట్ గా 2nd and 3rd ఇంటర్వీనింగ్ నైట్ లో అరౌండ్ 1 AM ఒక టెంపుల్ ఆఫెన్స్ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉపమాక విలేజ్ నక్కపల్లి మండల్లో ఒక ఆఫెన్స్ జరిగింది. అందులో మనకి 2 అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కింద ఉన్న టెంపుల్ కి లోపల ఎంటర్ చేసేసి 2 హుండీస్ ని బ్రేక్ చేయించారు. ఒకటి హుండీ శాంక్టమ్ శాంక్టోరం ముందు పెట్టిన హుండీ, సెకండ్ అండలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న హుండీని బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడే మన ఎస్టిమేషన్ ప్రకారం 1,50,000 క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. అది మనకి ఇన్పుట్, ప్లస్ సమ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా తీసుకుని పోయారు. అది మనకి ఇన్పుట్ వచ్చింది. దాని మీద వెంటనే నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 124/2026 ఈ టెంపుల్ ఆఫెన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్డిపి నర్సీపట్నం, లోకల్ పోలీస్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని విధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేయించారు. సీసీటీవీ కెమెరాస్, టవర్ డంప్ డేటా, లింక్ సీసీటీవీ కెమెరాస్, ఏఐ రిలేటెడ్ సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ అనాలిసిస్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేసాము. ఆఫ్టర్ వర్కింగ్ నైట్ అండ్ డే మనకి ఫైనలీ క్లూస్ దొరికింది అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. నిన్న రాత్రి ఉదండపురం జంక్షన్ దగ్గర మన టీం వాళ్ళు ఇద్దరు అక్యూజ్ ని సక్సెస్ఫుల్ గానే ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు.
వాళ్ళు శ్రీహరి అండ్ చిన్న ఇద్దరు వెల్డర్స్ శ్రీహరి రేవల కొత్తూరు విలేజ్ నాకపల్లి మండల్లోనే ఉంటున్నారు. అతనే 22 years ఓల్డ్. ఇంకా చిన్న 23 years ఓల్డ్, అతనే కూడా వెల్డర్. రెబాకా విలేజ్ నాగపల్లి మండల్ నుంచి అతనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ టోటల్ ఏదైనా అమౌంట్ అండ్ క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ మనకి టెంపుల్ నుంచి పోయింది, అదే కూడా సక్సెస్ఫుల్ గానే రికవర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 2,38,078 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆన్ ద వెరీ సేమ్ డే టెంపుల్ దగ్గర నుంచి మనకి రికవర్ చేయడం జరిగింది. 56 grams ఆఫ్ గోల్డ్, అప్రాక్సిమేట్ వాల్యూ 8,28,000, and 2 kgs 600 grams of silver, approximately 7 lakhs value. So in total 17,68,000 వరకు ప్రాపర్టీ సక్సెస్ఫుల్ గానే రికవర్ చేయడం జరిగింది. కోర్ట్ ప్రొసీజర్ కంప్లై చేసిన తర్వాత మనం ఇది టెంపుల్ అథారిటీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఇందులో నైఫ్, ప్లాయర్స్, మెటల్ కట్టర్స్, ఎలక్ట్రిక్ మెటల్ కట్టర్స్, హ్యాండ్ గ్లవ్స్, క్లోత్స్ అది కూడా పట్టుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది, which is clearly linking these two accused to the property offense. For this commendable work, నేను అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు, సిఐ నాకపల్లి మురళి గారు, ఎస్ఐ నాకపల్లి సనిబాబు, సిఐ సిసిఎస్ నాయుడు అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, సిఐ నాకపల్లి రూరల్ రామకృష్ణ, అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్, మనకి టిటిడి బ్యాక్డ్ టెంపుల్. అది మన వాళ్ళు చాలా వర్కౌట్ చేసేసి విదిన్ 3 to 4 days ఇది డిటెక్ట్ చేసేసి 100% రికవరీ కూడా చేసేసాము. ఇప్పుడు మనం అక్యూజ్ కి రిమాండ్ కి పంపిస్తున్నాము. వాళ్ళ మీద రెగ్యులర్ సర్వేలెన్స్ కూడా పెడతాము, ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈ సంవత్సరం మనం చూసుకుంటే టెంపుల్ ఆఫెన్సెస్ మన దగ్గర 17 రిపోర్ట్ అయింది 2026 లో. ఇందులో 96.44% మనం ప్రాపర్టీ రికవర్ చేయగలం. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్. అదే సేమ్ ఫిగర్ 2025 లో అండ్ 2024 లో అరౌండ్ 50% ఉండేది. బట్ టిల్ నౌ ఇన్ 2026 వీ హ్యావ్ బ్రాట్ ఇట్ అప్ టు 96.4%. ఇది కాకుండా నార్మల్ ప్రాపర్టీ, అదర్ ప్రాపర్టీ అఫెన్సెస్ లో కూడా డేటా చూసుకుంటే 2024 అండ్ 2025 లో 61% రికవరీ అండ్ 65% రికవరీ మనం చేసాము. కానీ 2026 లో ఇప్పుడు వరకు 71% వరకు తీసుకుని రాగలము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ being done by Anakapalli District Police and the good work being done by all the officers at the field level.